ఇప్పుడు మన జీవితం పూర్తిగా డిజిటల్గా మారిపోయింది. ఒక్క క్లిక్తో డబ్బు పంపడం, తీసుకోవడం చాలా సులభమైంది. కానీ ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా వేగంగా పెరిగిపోతున్నాయి. తెలియని కాల్స్, ఫేక్ లింక్స్, ఆకర్షణీయమైన ఆఫర్స్తో చాలా మంది మోసపోతున్నారు. చిన్న నిర్లక్ష్యం వల్లే క్షణాల్లో బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతోంది. ముఖ్యంగా సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ ఫ్రాడ్ బాధితులకు ఊరట కలిగించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ఏముంది? బాధితులకు ఎలా సహాయపడుతుంది? ఇప్పుడు ఆ వివరాలను సింపుల్గా తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఫిబ్రవరి 6, 2026న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ముగింపు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. డిజిటల్ లావాదేవీల్లో జరిగే చిన్న మొత్తం మోసాలకు గురైన ఖాతాదారులకు గరిష్టంగా 25,000 వరకు పరిహారం చెల్లించే కొత్త చట్టాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం డిజిటల్ బ్యాంకింగ్ వినియోగదారుల్లో నమ్మకాన్ని మరింత పెంచడానికి, సామాన్య ప్రజలకు భరోసా కల్పించడానికి ఉపయోగపడనుంది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ డిజిటల్ మోసాల్లో ఎక్కువ భాగం చిన్న మొత్తాలతోనే జరుగుతున్నాయని వివరించారు. మొత్తం మోసాల కేసుల్లో సుమారు 65% 55,000 కంటే తక్కువ మొత్తాలతో సంబంధం ఉన్నవేనని ఆయన అన్నారు. ఈ చిన్న మొత్తాల మోసాలు విలువపరంగా పెద్దగా కనిపించకపోయినా బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిహార విధానాన్ని తీసుకున్నట్లు వివరించారు. ఇలాంటి చిన్న నష్టాలు సామాన్యులకు మానసికంగా, ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయని ఆర్బీఐ గుర్తించింది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం చిన్న మొత్తం డిజిటల్ మోసాలకు గురైన ఖాతాదారులు గరిష్టంగా 25,000 వరకు పరిహారం పొందొచ్చు. అయితే ఇది ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఒకసారి ఈ పరిహారం పొందిన తర్వాత మళ్ళీ ఇదే ప్రయోజనం కోసం అర్హత పొందడు. అలాగే ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల లేదా పదే పదే జరిగే తప్పుల వల్ల కలిగిన నష్టాలకు ఈ పరిహారం వర్తించదని ఆర్బీఐ స్పష్టంగా తెలిపింది. ఉదాహరణకు ఓటీపీ లేదా పాస్వర్డ్ ను ఇతరులతో పంచుకొని మోసం జరిగితే కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి. ఇది ఏదీ బీమా పథకం కాదు, కేవలం తక్షణ సహాయం మాత్రమే అని కేంద్ర బ్యాంక్ తెలిపింది. ఈ పరిహారం నష్టంలో 85% లేదా 25,000 వరకు ఏది తక్కువైతే అది ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రకటన 59వ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో భాగంగా వచ్చింది. ఈ సమావేశం ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగింది. దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన తర్వాత కమిటీ ఏకగ్రీవంగా రిపో రేటును 5.25%గా అలాగే కొనసాగించాలని నిర్ణయించింది. ఇది ఇప్పటికే గత కొన్ని సమావేశాల్లో తగ్గించిన రేటును స్థిరంగా ఉంచినట్లు చూపిస్తోంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని, ఆర్థిక వృద్ధి మంచి స్థాయిలో ఉందని ఆర్బీఐ అంచనా వేసింది. డిజిటల్ మోసాల నుంచి ఖాతాదారులను మరింత బాగా రక్షించేందుకు ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టనుంది. తప్పుడు విక్రయాలను అరికట్టడం, లోన్ రికవరీ సమయంలో కస్టమర్లపై అనవసర ఒత్తిడి తగ్గించడం, అనధికార ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో కస్టమర్ బాధ్యతను మళ్లీ సమీక్షించడం వంటి అంశాలపై 3 డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ త్వరలో విడుదల చేయనుంది. అలాగే డిజిటల్ చెల్లింపుల భద్రతపై ప్రత్యేక డిస్కషన్ పేపర్ కూడా త్వరలో వెలువడనుంది. ఇందులో నష్టం జరిగిన తర్వాత క్రెడిట్ రివర్సల్, సీనియర్ సిటిజన్లకు అదనపు భద్రతా ధృవీకరణ వంటి ప్రతిపాదనలు ఉండనున్నాయి. ఈ చర్యలన్నీ భవిష్యత్తులో ఆన్లైన్ మోసాలను గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆర్బీఐ ఆశిస్తోంది. గత దశాబ్దంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరిగాయి. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటివి రోజువారీ జీవితంలో అంతర్భాగమయ్యాయి. కానీ ఇంత పెరిగిన డిజిటల్ లావాదేవీలతో పాటు మోసాలు కూడా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు 13,469 డిజిటల్ ఫ్రాడ్ కేసులను నివేదించాయి. వాటి వల్ల మొత్తం నష్టం 520 కోట్లుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరంలో 29,080 కేసులు నమోదై 1,457 కోట్ల నష్టం జరిగింది. ఈ గణాంకాలు సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తున్నాయి. చిన్న మొత్తాల మోసాలు ఎక్కువగా ఉండడం వల్ల సామాన్యులు ఎక్కువగా బాధపడుతున్నారు. ఆర్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయం సామాన్య బ్యాంకు ఖాతాదారులకు పెద్ద ఊరటగా మారింది. డిజిటల్ బ్యాంకింగ్ పై భయం తగ్గి ఎక్కువ మంది దీన్ని వినియోగించేలా చేస్తుంది. అయితే పరిహారం ఒక సహాయం మాత్రమే. మోసాలను పూర్తిగా నివారించడం మన చేతుల్లోనే ఉంది. ఓటీపీలు, పాస్వర్డ్లు, కార్డు వివరాలు ఎవ్వరితోనూ పంచుకోకూడదు. అనుమానాస్పద లింకులు, మెసేజ్లు, ఫిషింగ్ కాల్స్కు స్పందించకూడదు. బ్యాంక్ నుంచి వచ్చినట్లు చెప్పే కాల్స్లో వచ్చే ఓటీపీలు ఇతరులకు ఇవ్వకూడదు. అనుమానం వస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. జాగ్రత్తగా ఉంటే మన డబ్బును మనమే కాపాడుకోవచ్చు. ఈ చర్యలతో ఆర్బీఐ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది.